ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోక తండ్రి, our gracious and wonder-working God, మా కృప కలిగిన అద్భుత కార్యములు జరిగించేటువంటి దేవా, we thank Thee for this morning, thank Thee for one more opportunity Thou hast given unto us to be in Thy presence at this hour of the day. ఈ ఉదయకాలాన్ని బట్టి ఈ యొక్క దినములో ఈ యొక్క సమయంలో మీ యొక్క సన్నిధిలోకి వచ్చేటువంటి యొక్క భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. We thank Thee for the wonderful provisions Thou hast made for us, whereby we may be prepared for the coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకై ప్రభువా మేము సిద్ధపడినట్లుగా మీరు మా కొరకై ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క ఏర్పాటును బట్టి మీకే వందనాలు. Thank Thee for the burden Thou hast poured in the hearts of the saints here, so that they could have these meetings. ప్రభువా ఇటువంటి కూడికలు వారు కలిగి ఉండాలని వారి యొక్క హృదయాల్లో మీరు కలిగి చేసినటువంటి యొక్క మంచి మనసును బట్టి మీకు వందనాలు. Lord, bless our fellowship together. ప్రభువా మేము కలిసి గడిపేటువంటి యొక్క సహవాసాన్ని దీవించండి. Help us, Lord, to be physically fit, mentally fit, to be seated in Thy presence and hear the word and grasp Thy thoughts and be obedient to Thy word. ప్రభువా మీ యొక్క సన్నిధిలో కూర్చుండి మీ యొక్క మాటలు విన్నటువంటి మాటల ప్రకారం నేను జీవించినట్లుగా ఆ మాటలకు విధేయత చూపించినట్లు మా యొక్క శరీరంలోను మా యొక్క మనసులను మీరే తయారు చేసి ఉంచమని ప్రార్థిస్తున్నాం. Thank Thee for all the prayers that are being offered on our behalf. మా పక్షంగా నేను చేయించినటువంటి ప్రతి ఒక్క ప్రార్థనలు బట్టి మీకు వందనాలు. Answer our prayers beyond our asking or even thinking. ప్రభువా మేము అడిగే వాటికంటేను ఊహించే వాటికంటేను అధికంగా మా ప్రార్థనలకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. Thank Thee for the dear ones who are already here. Pray for those who may be at other ways. Bring them soon into our midst. ఎవరైతే ఇప్పటికీ వచ్చి ఉంటున్నారో ఆ యొక్క ప్రియులను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఎవరైతే మార్గ మధ్యంలో ఉంటున్నారో వారిని సకాలంలో తీసుకున్నామని ప్రార్థిస్తున్నాం. We bind the powers of darkness in Thy mighty name. మీ యొక్క శక్తి కలిగినటువంటి నామములో అంధకార శక్తులను బంధిస్తున్నాం. We bring ourselves under Thy sprinkling blood and pray with thanksgiving in the precious and sweet name of our Lord and our Savior Jesus Christ. మమ్మల్ని యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందకు తీసుకుని వస్తూ యేసుక్రీస్తు వారి యొక్క మధురమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Book of Joshua, chapter 24, verse 15. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. Book of Joshua, 24, verse 15. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. And if it seem evil unto you to serve the Lord, choose you this day whom ye will serve, whether the gods which your fathers served that were on the other side of the flood, or the gods of the Amorites in whose land ye dwell. But as for me and my house, we will serve the Lord. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారో వారి దేవతలను సేవించదరో, నేడు మీరు కోరుకునుడి మీరెవరిని సేవింప కోరుకునను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. May our living and loving Savior bless the reading and meditation of His precious word unto us. మన ప్రేమ కలిగిన జీవం కలిగినటువంటి దేవుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు మన ధ్యానం నిమిత్తమై దీవించును గాక. God does not want representatives from each home. ప్రతి ఇంటిలో నుంచి ఇంటికి ఒకరు చొప్పున ఆయన సన్నిధిలోనికి రావాలని ప్రభువు కోరట్లేదు. God wants the whole family to serve the Lord. కుటుంబం అంతయు కలిసి దేవుణ్ణి సేవించాలని ఆయన కోరుతున్నాడు. That is the burden of the Lord. అది దేవుని యొక్క భారం. Towards that end, we have to work out our own situations at our home. కాబట్టి మన యొక్క ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆ విధంగా మనం మలుచుకోవాలి. Where there is a conducive spiritual situation at home, whereby the whole family could come to the presence of the Lord and worship Him and be partaker in every situation in the house and also listen to the word of God, and thus they may be built up in the faith of God. కాబట్టి మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా చక్కదిద్దుకొని ఇంటిలో ఆత్మీయమైనటువంటి పరిస్థితులు కలిగిన వారమై ఇంటి వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి తద్వారా కుటుంబంగా ప్రభువుని ఆరాధించి విశ్వాసంలో ఎదిగేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. Whole family should come. కుటుంబం అంతయు కూడా రావాలి. That is not a difficult thing. అది చాలా కష్టమైనటువంటి పని కాదు. Maybe somebody is born again. మేబీ బహుశా ఇంటిలో ఒకరు తిరిగి జన్మించిన వారు, someone else is not born again at home. ఒక ఇంటిలో ఉన్నటువంటి వారు ఒకరు తిరిగి జన్మించకుండా ఉండొచ్చు. Situations there would be a problem. అటువంటి పరిస్థితుల్లో కొంచెం కష్టం అవుతుంది. But if there is a family which is born again, ఒకవేళ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా తిరిగి జన్మించిన and వారు, children are also obedient to the parents, పిల్లలు కూడా తల్లిదండ్రులకు విధేయులైన వారైతే, in such situations God wants the whole family to come. అటువంటి పరిస్థితుల్లో కుటుంబం అంతయు కూడా రావాలని ప్రభు కోరుతున్నారు. And what is the promise that we have for those who are born again and others who are not born again at home? ఎవరైతే ఇంటిలో కొంతమంది తిరిగి జన్మించి కొంతమంది తిరిగి జన్మించకుండా ఉంటున్నారో
వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటి? We have promise in Acts chapter 16 verse 31. అపోస్తలుల కార్యాలు 16:31 మనకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. Acts of the Apostles chapter 16 verse 31. అపోస్తలుల కార్యాలు 16:31. What do we read there? ఏమని అక్కడ రాయబడింది? That is what we do whenever we go for open air. కాబట్టి మనం సువార్తకు బయటికి వెళ్ళినప్పుడల్లా We invariably conclude the message with that verse. కాబట్టి మనం ఏం సువార్త చెప్పినా కూడా సువార్త అంతటిని ఈ యొక్క వాక్యంతో ముగిస్తాం. Believe on the Lord Jesus Christ, thou shalt be saved and thine household. ప్రభువు అయినటువంటి యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. You read that verse again and again. ఆ యొక్క మాటను మీరు తిరిగి తిరిగి చదవండి. There is a definite message conveyed through that verse. ఆ యొక్క వచనం ద్వారా తప్పనిసరిగా ఖచ్చితమైనటువంటి ఒక వర్తమానం ఇవ్వబడతా ఉంది. Believe on the Lord Jesus Christ, thou shalt be saved and thine household. ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. Believe. విశ్వాసం ఉంచుము. In whom we should believe? ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? The Lord Jesus Christ. ప్రభువు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. So this Lord, the expression the Lord Jesus Christ should have a virtual, practical impact on your life. కాబట్టి నీ యొక్క జీవితం మీద ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రభావం నీ జీవితం మీద ఉండాలి. You should have come under the lordship of the Lord. యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క ప్రభుత్వం కిందికి ఆయన నీవు రావాలి. There may be a situation ఒక పరిస్థితి ఉండవచ్చు, where you are born again, నీవు తిరిగి జన్మించి ఉండవచ్చు, you accepted his saviorhood in your life, నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించి ఉండవచ్చు. but maybe you have never ever come under his leadership, under his headship, under his kingship. కాబట్టి ఆయన యొక్క రాజరికం కిందికి, ఆయన యొక్క ప్రభుత్వం కిందికి, ఆయన యొక్క స్వాధీనంలోనికి నీవు రాకుండా ఇంకా ఉండి ఉండవచ్చు. Yeah, you are born again, no doubt, నీవు తిరిగి జన్మించే అందులో సందేహం లేదు. but there are many believers, అయినప్పటికీ చాలా మంది they have not come under the control and the government of the Lord. యేసుక్రీస్తు వారి యొక్క ప్రభుత్వం కిందికి, ఆయన యొక్క స్వాధీనంలోనికి వారు తమను తాము తెచ్చుకోలేదు. What does it mean దాని యొక్క అర్థం ఏంటి? when we say come under the government of the Lord? యేసుక్రీస్తు వారి యొక్క ప్రభుత్వం కిందకి మీరు రావాలి అంటే You don't do anything on your own. నీ సొంత నీ అంతటిగా నీవేమీ చేయవు. Every moment of your life, నీ యొక్క జీవితంలో ప్రతి క్షణము కూడా, in every facet of your life, నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా there would be God's hand. దేవుని యొక్క హస్తం ఉంటుంది. It is God who decide for you. నీ కొరకై దేవుడే నిర్ణయిస్తాడు. That should be a practical effect in your life. అది నీ యొక్క జీవితంలో క్రియాపూర్వకంగా జరుగుతూ ఉండాలి. Many times we are independent of God. చాలా సార్లు మనం మనంతటి మనకు ప్రభువుకు వేరుగా ఉంటాం. We take our own decisions. మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. We act according to the whims and fancies of our life. మనం అనుకున్నట్టుగా, మనం ఆలోచించిన ప్రకారంగా మన ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు చేస్తాం. Thereby you have never ever come under the lordship, the government of the Lord Jesus Christ. ఆ విధంగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రభుత్వం కిందికి, ఆయన స్వాధీనంలో మనం ఉండకుండా ఉంటాం. I often wonder, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. if you have an appointment with Sonia Gandhi ఒకవేళ సోనియా గాంధీ గారితో మీకు అపాయింట్మెంట్ ఉందని, or the Prime Minister of India, లేకపోతే ప్రధానమంత్రి గారితో అపాయింట్మెంట్ ఉందనుకోండి, what do? మీరేం చేస్తారు? You go with a lot of preparation. చాలా సిద్ధపడి వెళ్తారు. If somebody is accompanying you, ఒకవేళ మీతో పాటు ఎవరైనా వస్తా ఉంటే you will tell him, వాళ్ళకు కూడా చెప్తారు, hey, you should not disturb me, okay? నీవు నన్ను నాకు డిస్టర్బ్ చేయకూడదు, సెల్ ఫోన్ బంద్ చేయరా, సెల్ ఫోన్ బంద్ చేసి, వాడు సెల్ ఫోన్ బంద్ చేపిస్తావు, నువ్వు సెల్ ఫోన్ బంద్ చేస్తావు. ఇద్దరు బంద్ చేసేస్తారు. Because you don't want to be disturbed. ఎందుకంటే ఎవరు కూడా డిస్టర్బ్ చేయబడతాం ఇష్టం You don't want to be carried away by other things there. ఇతర విషయాల చేత మీ యొక్క గమనిక మళ్లించబడతానికి You want to pay full attention to what he is going to say. అక్కడ ఏమి చేయబోతున్నాం, ఏమి చేయాలంటే వాటి మీద గమనిక కలిగి ఉంటాం. Because he is VVIP. ఎందుకంటే ఆయన చాలా ప్రాముఖ్యమైన Now వ్యక్తి. what about our God? అయితే మన ప్రభు సంగతి, He is the possessor of heaven and earth. ఆయన ఆకాశం నాకు భూమికి నీ ప్రభు, The Almighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, Never changing and never failing ఆయన God. ఎన్నడూ కూడా మారనటువంటి, The one who controls everything that happens in this world. ఈ లోకంలో జరిగేటువంటి ప్రతి పరిస్థితిని ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. We recognize that greatness of that great God. ఆ గొప్ప దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు గమనించగలుగుతున్నావా? If you recognize that, నీవు దాన్ని గమనించగలిగితే you will switch off your phone. నీ ఫోన్ నువ్వు ఆపేస్తావు. I have switched off. నేను నా ఫోన్ ఆపేసి పెట్టాను. I have a lot of responsibility in Delhi. నాకు ఢిల్లీలో చాలా బాధ్యత ఉంది. I keep saying, అయినప్పుడు నేను చెప్పాను, heavens are not going to fall if you don't switch off the fan. ఈ యొక్క ఫోన్ కనుక ఆపేసి ఆకాశం ఏం పడిపోదు అంటాను. ఆకాశం ఏం పడిపోదు. Those who want to contact you, they will definitely contact you after. ఎవరైతే మిమ్మల్ని సంప్రదించాలనుకుంటున్నారో మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తప్పనిసరిగా మిమ్మల్ని మాట్లాడతారు. If you keep it in vibration, ఒకవేళ కనుక మీ వైబ్రేషన్ లో పెట్టామంటే, maybe that sister has done. ఆ యొక్క సిస్టర్ ఆ విధంగా చేశారు. ఇప్పుడు if you keep it in vibration, వైబ్రేషన్ లో పెట్టారంటే ఫోన్, you will be vibrated. మీరు కూడా కదిలించబడతారు. నీట్ వెళ్ళిపోతారు. ఆపాపన చూపించుకుంటా పోయింది. కొంతమంది ఏం తెలియనట్టు పోతా ఉంటారు.
That is very bad. అది మంచిది కాదు. How can you ever be disturbed? ఏ విధంగా మీరు డిస్టర్బ్ చేయబడతారు? So let us be very vigilant and be alert in the presence of the Lord. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము చాలా గమనిక కలిగిన వారమై There జాగ్రత్తగా was ఉండాలి. one brother ఒక సోదరుడు ఉన్నారు. to say, if you do not know how to switch off the cell phone, we will keep a bucket of water there. While you come, you put that cell phone in the water and come. ఒకవేళ కనుక మీకు మొబైల్ ఫోన్ ఆఫ్ చేయడం ఎట్లా తెలియకపోతే మందిరం బయట ఒక బకెట్ లో నీళ్లు పెడతాం, వచ్చేటప్పుడు ఆ ఫోన్ ఆ బకెట్ లో పెట్టరమ్మంటారు. చేయగలరా అది? చేయగలం అది. Switch off the cell phone, nothing will happen. కాబట్టి ఫోన్ ఆఫ్ చేసి పెట్టండి, ఏం అయిపోదు. You disturb yourself and we are also disturbed. కాబట్టి ఆ విధంగా మీరు డిస్టర్బ్ అవుతారు, ఇతరులకు కూడా డిస్టర్బెన్స్ కలిగజేస్తారు. So unless and until you come under the lordship of the Lord, you cannot set yourself as an example to those who are at home, who are still unregenerated. కాబట్టి నీవు గనక యేసు క్రీస్తు వారి యొక్క ప్రభుత్వం కిందికి, ఆయన యొక్క స్వాధీనంలోనికి రావటం నీకు తెలియకపోతే నీవు ఇంటిలో ఇంకా తిరిగి జన్మించుకున్నటువంటి వారికి నీవు మాదిరిగా ఉండలేవు. Before you were born again, same activity. నీవు తిరిగి జన్మించక ముందు అదే పనులు చేస్తా ఉంటివి, The same thing you are talking. అదే మాటలు మాట్లాడుతూ ఉంటివి, The same way that you are behaving. నీవు అదే విధముగా ప్రవర్తిస్తా ఉంటివి. So people who are not born again at home, they did not see any definite change in your life. కాబట్టి తిరిగి జన్మించకుండా ఉన్నటువంటి మీ ఇంటిలో ఉన్నటువంటి వారు నీ యొక్క జీవితంలో కలిగినటువంటి మార్పును గమనించలేకపోతా ఉన్నారు. Believe on the Lord Jesus Christ and thou shalt be saved and thine household. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ప్రభువైన యేసునందు, ప్రభువైన యేసుక్రీస్తునందు. ప్రభువైన యేసు క్రీస్తునందు. So may God help us to come under the lordship of the Lord. కాబట్టి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ప్రభుత్వం కిందకు వచ్చినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. Then automatically you will be setting yourself as an example to others at home. అప్పుడు నీకు తెలియకుండానే మీ ఇంట్లో ఉన్నటువంటి వారికి నీవు ఒక మాదిరిగా ఉంటావు. Same thing in the assembly also. అదే సంఘంలో కూడా జరగాలి. We all should be under the lordship of the Lord. మనమందరం కూడా యేసు క్రీస్తు వారి యొక్క ప్రభుత్వం కింద ఉండాలి. There is a person in Singapore. సింగపూర్ లో ఒక వ్యక్తి ఉన్నారు. Always he keeps fighting. ఆయన ఎప్పుడు కూడా ఇతరులతో పోట్లాడుతూ In the ఉంటాడు. presence of other believers also keep fighting. ఇతర విశ్వాసుల ముందు కూడా అదే పని చేస్తూ ఉంటాడు. Then there was one man అప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు who అక్కడే, is not born again, అది తిరిగి జన్మించిన వ్యక్తి but ఉన్నాడు. he is very sincere in bringing his family. His wife is born again, children are born again. Sincerely brings them to the place of worship, and he also sits there, though he is not born again, all through the service, and also takes them back. అతను తిరిగి జన్మించిన వాడైనప్పటికీ కూడా చాలా నమ్మకంగా అతని యొక్క భార్యని పిల్లల్ని మందిరానికి తీసుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళు తిరిగి జన్మించారు కాబట్టి వచ్చి ఆరాధనలో కూర్చుంటాడు. తర్వాత వాళ్ళని చాలా జాగ్రత్తగా ఇంటికి కూడా తీసుకువెళ్తాడు. So that he has been doing for so many years. అనేక సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి ఇటువంటి మంచి పనులు చేస్తూ One ఉన్నాడు. day, this responsible brother who always fights, అయితే ఒక దినాన సంఘంలో బాధ్యత కలిగినటువంటి ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరులతో పోట్లాడుతూ ఉంటాడు. that man asked him, ఆ వ్యక్తి ఇతను అడిగాడు ఒక దిన, brother, so many years have passed, you are coming to the house of God, but you are not born again. ఈ పెద్ద అయినటువంటి వ్యక్తి అడిగాడు, అయ్యా మీరు చాలా కాలం నుంచి మందిరానికి వస్తున్నారు, అయినప్పటికీ మీరు మారుమనసు పొందలేదని అడిగాడు. Why don't you accept the Lord? మీరు ఎందుకు యేసుక్రీస్తు అని Why don't అంగీకరించకూడదు? you be also be born again so that there could be joy in your house? ఎందుకు నీవు కూడా తిరిగి జన్మించకూడదు? తద్వారా అందరికి కూడా సంతోషం కలుగుతుంది కదా. Then ఆయన అన్నాడు కదా, ఆయన అప్పుడు ఏమన్నాడంటే, బ్రదర్ ఆయన తెలుగులో చెప్పినాడు, నేను తెలుగులోనే చెప్తా. అయ్యా ఆయన తెలుగులో చెప్పాడు, నేను కూడా తెలుగులో చెప్తాను. బ్రదర్ నేను మారుమనసు పొందిన తర్వాత నాకు భయం వేస్తుంది బ్రదర్, ఎందుకంటే మీరు ఇప్పుడు ఎట్లా కొట్లాడుతున్నారో అసలు నేను కూడా కొట్లాడతానేమో అన్నాడంట. See what a tragedy. చూడండి ఎంత విషాదకరమైనటువంటి సంగతి. That brother, instead of setting himself as an example in the house of కాబట్టి God, దేవుని యొక్క ఇంటిలో తనను ఒక మాదిరిగా ఉంచుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. he was fighting. అతను పోట్లాడుతూ ఉన్నాడు. And this man had been watching him fighting. కాబట్టి ఈ మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని పోట్లాడటం గమనిస్తా So ఉన్నాడు. that's what he told him. కాబట్టి ఇదే మాటలు ఆ వ్యక్తికి అతను If చెప్పాడు. I am born again, maybe I will also fight like you. So I don't want to be born again. కాబట్టి నేను కూడా తిరిగి జన్మించిన తర్వాత నీలాగానే పోట్లాడతానేమో. కాబట్టి మారు So we మనసు ourselves become stumbling blocks for others to come into the house of God. కాబట్టి ఇతరులు దేవుని యొక్క మందిరంలోనికి రావటానికి, దేవుని దగ్గరికి రాకుండా మనం అడ్డంకిగా ఉంటున్నాం. What a wonderful thing it is to come, the whole family, to కుటుంబం come అంతా and worship him and adore him. కుటుంబం అంతయు కలిసి దేవుని యొక్క ఇంటిలోనికి వచ్చి అందరూ ఆరాధించడం ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. In the society, బయట whenever we సమాజంలో send a wedding card, మనం ఎప్పుడైనా వివాహ కార్డు పంపించినప్పుడు invariably, if it is a Telugu wedding card, this one line would be there like this. ఒకవేళ కనుక తెలుగులో ప్రచురించినటువంటి కార్డు అయితే ఈ మాట తప్పనిసరిగా అక్కడ ఉంటది. సకుటుంబ సమేతముగా విచ్చేయ ప్రార్థన ఉంటుందా లేదా? సకుటుంబ సమేతముగా విచ్చేయ ప్రార్థన. సకుటుంబ సమేతముగా అందరూ రావాలంట. అంటే ఇంటిలో ఉన్న వారందరూ రావాలని అర్థం.
Then what about God's house? అయితే దేవుని యొక్క ఇంటి సంగతి ఏంటి? God's burden is that all of you should come, none of you should remain at home. ఇంటి దగ్గర ఎవ్వరూ కూడా ఉండకుండా ఇంటి వారందరూ దేవుని యొక్క సన్నిధిలోకి రావాలని ఆయన కోరిక. That's why I said in the beginning, అందుకే నేను మీకు ముందే చెప్పాను, God does not want representatives. ఇంటిలో నుంచి ఇంటికి ఒక్కరు చొప్పున ఇంటికి రావాలని దేవుని యొక్క God కోరిక కాదు. wants the whole families to come and serve the Lord. కుటుంబం అంతా కూడా వచ్చి దేవుని సేవించాలని ఆయన కోరిక. Towards that end, every one of you at home should work out. కాబట్టి దీని కొరకు ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రయాసపడి పనిచేయాలి. It is written in Philippians chapter 2 verse 12. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో The last two lines says like this. చివరి 2 లైన్లు ఈ విధంగా వ్రాయబడ్డాయి. Work out your salvation with fear and trembling. మీరు భయముతోను వణకుతోను మీ యొక్క రక్షణను కొనసాగించండి. As you work out your salvation with fear and trembling at home. భయముతోను వణకుతోను మీ యొక్క రక్షణ ఇంటి దగ్గర మీరు As you కొనసాగిస్తున్నప్పుడు, maintain this wonderful salvation at home. ఇంటి దగ్గర ఈ యొక్క అద్భుతకరమైన రక్షణ మీరు కొనసాగించినప్పుడు, As you show forth Christian traits at home. ఈ యొక్క ఇంటి దగ్గర వీటి యొక్క మధురమైన అనుభూతులను మీరు చూపించినప్పుడు, So then you are setting yourself as a great challenge to others who are yet to be regenerated at ఇంకా home. ఎవరైతే ఇంటిలో మారు మనసు పొందకుండా ఉంటున్నారో వారికి ఒక మాదిరిగా నువ్వు చూపించుకుంటున్నావు. And also, how many of us who are not born again at home, for whom the others who are born again fasting and praying for such ఇంకా people? మన ఇంటిలో మన బంధువులు ఎవరైతే మారు మనసు పొందకుండా ఉంటున్నారో వారి కొరకై ఉపవాసం ఉండి ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం? We have to fast and pray for such people. అటువంటి వారి కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. Let them know that you are fasting and praying for them. వారి కొరకై నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావన్న సంగతి వారికి తెలియనివ్వండి. So in a mysterious way, God will work on your behalf. ఆ విధముగా మర్మమైన రీతిగా నీ పక్షాన దేవుడు పనిచేస్తాడు. And thus you will say, as Joshua could say, as for me and my house, we will serve the Lord. ఆ విధముగా యెహోషువ చెప్పినట్లు మనము కూడా నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అని It is a చెప్పగలం. wonderful thing to serve the Lord with all our heart. మన యొక్క పూర్ణ హృదయంతోటి ప్రభువుని సేవించమనేది చాలా అద్భుతకరమైన సంగతి. Christian life is a relay race. ఈ క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది. రిలే పరుగు In the పందెం. relay race, ఈ రిలే పరుగు there పందెంలో is a baton అక్కడ ఒక పట్టుకునేటువంటి ఒక కాగడ లాంటిది ఉంటుంది. and there are 4 players in each lane. ఒక ప్రతి లైన్ లో కూడా 4 పరిగెత్తే వాళ్ళు ఉంటారు. In 100 meters difference of distance. ప్రతి 100 మీటర్ 100 మీటర్లకి ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. And the last batch will have the baton in their hand. ఈ యొక్క మొట్టమొదటి మొట్టమొదటి వ్యక్తి దగ్గర ఒక కాగడ పట్టుకుని ఉంటాడు. And when the కాగడ అంటే వెలుగుతూ ఉంటుంది, తగలబడతారు అందరూ. Okay. కట్టి చిన్న కట్టి కట్టె ఉంటుంది. కట్టె పట్టుకుని And when the whistle is blown, ఈ విధంగా యొక్క ఈల వేయబడినప్పుడు these 4 players will run with all their might. ఈ వారు తమ పూర్ణ శక్తి ఉపయోగించి వారు పరిగెడతారు. And the other fellow in the same line, అదే లైన్ లో ఉన్నటువంటి మరి యొక్క he వ్యక్తి will be just on the toes and he is waiting to receive the baton. ఆ యొక్క వ్యక్తి వచ్చి కర్ర అందుకోవడానికి రెడీగా ఉంటాడు. And that man should come and give the baton to him properly. ఈ పరిగెత్తి వచ్చినటువంటి వ్యక్తి సరిగా ఆ కట్టెని ఈ వ్యక్తికి అందించాలి. And then this man also will run. వెంటనే ఆ కట్టెను పట్టుకుని ఈ వ్యక్తి కూడా పరిగెడతాడు. And the other man, third man, is also ready to receive the baton. తర్వాత ఈ యొక్క కట్టెను అందుకోవడానికి 3వ వ్యక్తి కూడా సిద్ధంగా ఉంటాడు. You cannot throw it. Hey, catch it, I am throwing. ఇది నువ్వు పట్టుకొని ఇసిరివేయడానికి వీల్లేదు. There are rules governing the relay race. కాబట్టి ఈ విధంగా పందెంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. Within the rules, you have to run and hand over that baton to the other guy. కాబట్టి ఆ నియమాలను అనుసరించి పరిగెత్తి దాన్ని వారికి అందించాలి. And the real race is among those 4, and they will win. One of them will. కాబట్టి ఈ యొక్క పరుగు పందెంలో 4 మధ్య పోటీ ఉంటారు. ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు. So Christian life is a relay race. కాబట్టి క్రైస్తవ జీవితం కూడా ఈ రిలే పరుగు పందెం You లాంటిది. have the baton of faith in your hand, కాబట్టి నీ యొక్క చేతిలో విశ్వాసం అనేటువంటి యొక్క కట్టెను పట్టుకుని ఉన్నావు. and you have to hand over it to your children. కాబట్టి ఈ యొక్క కట్టెని ఈ యొక్క విశ్వాసాన్ని నీ యొక్క పిల్లలకి నీవు అందించాలి. Your children, their children. వారి పిల్లలకి అందించాలి. That is how the faith is transmitted from generation to generation. ఆ విధముగా ఒక తరం నుండి మరి ఒక తరానికి విశ్వాసం అందించబడుతుంది. That is a great workout. That is a great program. That is a great project at every home. కాబట్టి ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఈ యొక్క పెద్ద ప్రాజెక్టు పని ప్రతి కుటుంబం కలిగి ఉన్నారు. As you work out your salvation with fear and trembling, ఈ యొక్క భయముతోను వణకుతోను నీ యొక్క రక్షణను కొనసాగించినప్పుడు so also you have to work out the pattern and the project of this family life. కాబట్టి ఈ యొక్క కుటుంబం యొక్క పనిలో కూడా అందరూ కలిసి ఈ యొక్క పనిని కొనసాగించాలి. See, 2 Timothy చూడండి 2వ తిమోతి పత్రిక chapter 1 verse 5. 1వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. Shall we all read together, please? మనం అందరము కలిసి చదువుకుందాం. తెలుగులో 3 నుంచి 5 కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. When I call to remembrance the unfeigned faith that is in thee, which you felt first in thy grandmother Louise and thy mother Eunice, and I am విశ్వాసం persuaded ఎదుట that in నీ thee అభయ also. లోయలోని తెలియని నీకులను వసించును. అది నీ యందును వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను.
Here we find the family of Timothy. ఇక్కడ తిమోతి యొక్క కుటుంబాన్ని గురించి చదువుతా ఉన్నాం. Paul testifies concerning this family. ఈ యొక్క కుటుంబాన్ని గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. First, thy grandmother Louis had this unfeigned faith. ఈ యొక్క నీ అవ్వ అయిన లోయలో ఈ విశ్వాసం ఉన్నది. And then he found that same faith was in Eunice also. అదే విశ్వాసము యునీకేలో కూడా ఉన్నది అంటున్నాడు. And then he says, and I am persuaded that in thee also. తర్వాత ఆ విశ్వాసం నీలో కూడా వసించున్నదని నేను నమ్ముచున్నాను. So generation after generation, the baton of faith was handed over in all sincerity and truthfulness. కాబట్టి ఎంతో నమ్మకంతో యథార్థతోనూ ఈ విశ్వాసము తరం తర్వాత తరం వారికి అందించబడుతూ వస్తా ఉంది. For that you have to maintain faith. కాబట్టి దీని కొరకై నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. Your life should be a life of faith. కాబట్టి నీ యొక్క జీవితము విశ్వాస జీవితములే ఉండాలి. And for that you have to really work out. కాబట్టి దాని కొరకై నీవు ఎంతో కష్టపడి పనిచేయాలి. You should keep sharing how wonderfully God helped you, sustained you all these years to your children. నీ యొక్క జీవిత దినాలన్నింటిలో దేవుడు ఏ విధంగా నిన్ను కాపాడుతూ వచ్చాడో ఆ యొక్క విషయాలు నీ యొక్క పిల్లలతో నువ్వు చెప్పాలి. How you exercise faith and God helped you. ఏ విధంగా నీ యొక్క విశ్వాసాన్ని నీవు కొనసాగించావో దేవుడు ఏ విధంగా నీకు సహాయం చేశాడో ఇతరులకు చెప్పాలి. And that is how first at home. ఇంట్లో చెప్పాలి. And then you are helping them to inculcate that faith in their own life. ఆ విధంగా చేయడం ద్వారా నీ యొక్క జీవితంలో తర్వాత వారి యొక్క జీవితంలో విశ్వాసం ఎదుగునట్లుగా నువ్వు చేస్తున్నావు. I used to make it a point to share things concerning my life at the dining table. తర్వాత మేము ఇంటి దగ్గర భోజనంలో కూర్చున్నప్పుడు దేవుడు నా జీవితంలో చేసినటువంటి విశ్వాస క్రియల్ని ఇతరులు నా యొక్క కుటుంబంతో పంచుకుంటాను. When we gather at the dinner where everybody is there. మేము రాత్రి భోజనం కొరకై టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు అందరు కుటుంబం వారు అంటా ఉంటారు. I work out, pray about it, and take one instance in my life every day and keep sharing with my children. ప్రతి దినము కూడా దేవుడు నా జీవితంలో జరిగించినటువంటి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం పెట్టుకొని సిద్ధపడి పిల్లలతో చెప్తాను. Where faith helped me to come over some hurdle. కొన్ని యొక్క ఎక్కడెక్కడైతే విశ్వాసం ద్వారా నేను కొన్ని అధిగమించాను ఆ యొక్క విషయాన్ని చెప్తాను. I used to keep them వారి and informed about all this. ఈ విషయాలన్నిటి కూడా వారికి నేను వివరిస్తూ ఉంటాను. Day after day I kept on telling them. ఆ విధంగా దినం తర్వాత దినం ఈ విషయాలు చెప్తూ వచ్చినప్పుడు So much they have heard. వారు ఎంత ఎక్కువ విన్నారంటే sometime కొంతకాలం అయిన my తర్వాత youngest son Joshua kept on saying, నా చిన్న కుమారుడైనటువంటి జాషువా నాతో చెప్తున్నాడు, Papa, this you have already told us. నాన్న ఈ విషయాలు మీరు ముందే చెప్పారు, This you have already heard. ఇది కూడా మేము విన్నాం ఇప్పటికే. So I made it a point that I have to tell everything that God has dealt with me, that God has done in my life. నా యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి క్రియలన్నీ కూడా వారికి నేను వివరిస్తూనే వచ్చాను. So that is scriptural. అది లేఖనానుసారమైంది. I see book of Deuteronomy. చూడండి ద్వితీయోపదేశకాండం Chapter 4. 4వ అధ్యాయం. So that is how you can hand over the baton of your life, కాబట్టి baton of faith to others at home. ఆ విధముగా నీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఇతరులకి నీ జీవితంలో ఉన్నటువంటి విశ్వాస క్రియలను విశ్వాసాన్ని అందించగలవు. You have to take it as a project and do this. ఈ దీనిని ఒక ప్రాజెక్ట్ వల్లే పట్టుకొని ఈ యొక్క పని నీవు చేయాలి. Deuteronomy chapter 4. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4 to 9 responsively. 4 నుంచి 9 వరకు మార్చి చదువుదాం. But ye that did cleave unto the Lord your God are alive, every one of you this day. 5వ వచనం, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. Keep therefore and do them, for this is your wisdom and your understanding in the sight of the nations, which shall hear all these statutes and say, surely this great nation is a wise and understanding people. ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. 8 కదా. And what nation is there so great that has statutes and judgments so righteous as all this law which I set before you this day? అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండినట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. See the 9th verse. చూడండి 9వ వచనం. Only take heed to thyself and keep thy soul diligently, lest thou forget the things which thine eyes have seen, and lest they depart from thy heart all the days of thy life. But teach them thy sons and thy sons' sons. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండినట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము.
Yeah, you have to tell your children కాబట్టి నీ పిల్లలకు నీవు నేర్పించాలి. what great things God has done in your life. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను గురించి You should take this as a project to project Christ to your children. కాబట్టి యేసు క్రీస్తు వారిని నీ యొక్క పిల్లలకు నేర్పించడం గురించి ఒక ప్రాజెక్ట్ వలె ఈ పనిని నీవు చేయబట్టాలి. By keep sharing those wondrous things that Lord himself brought in your life, దేవుడు తానే నీ యొక్క జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యకాలను నీవు తిరిగి తిరిగి వివరించడం ద్వారా your faith in God would be multiplied, increased day after day. దేవుడు నీ యొక్క జీవితంలో నీ విశ్వాసాన్ని దినం తర్వాత దినం ఇంకా అభివృద్ధి చేస్తాడు. You will start trusting him more and more. నీవు ఆయన యందు ఇంకా ఎక్కువగా నమ్మికించడం You నేర్చుకుంటావు. will depend upon him more and more. నీవు ఇంకా ఎక్కువగా ఆయన మీద ఆధారపడతావు. Thereby you will abandon yourself into the everlasting arms of the Lord Jesus Christ. ఆ విధముగా నిన్ను నీవు యేసు క్రీస్తు వారి యొక్క నిత్యమైనటువంటి హస్తములోకి నిన్ను అప్పగించుకుంటావు. And that is a great blessing for you and also your family. ఆ విధముగా నీకును నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం So కలుగుతుంది. in the word of God we are exhorted that you have to share to your children. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం మన పిల్లలకి ఈ విషయాలు నేర్పించాలని మనము హెచ్చరించబడ్డాం. Deuteronomy chapter 6, చూడండి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4, 5 and 6 4, 5, 6 and వచనాలు. also 7 also. 4 నుంచి 7 వరకు. Hear, O Israel, the Lord our God is one Lord, and thou shalt love the Lord thy God with all thine heart, and with all thy soul, and with all thy might. And these words which I command thee this day shall be in thine heart, and thou shalt teach them diligently unto thy children, and shall talk of them when thou sittest in thine house, and when thou walkest by the way, and when thou liest down, and when thou raisest up. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. Are you doing this? నీవు ఇది చేస్తున్నావా? Very pertinent question. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. Think about this, parents. తల్లిదండ్రులు ఈ యొక్క విషయాన్ని ఆలోచించాలి. Have you ever done this? నీవు ఎప్పుడైనా ఈ విషయాన్ని జరిగించావా? And see verse 9. 9వ వచనం చూడండి. And thou shalt write them upon the posts of thy house and on thy gates. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. Yeah. So that means దాని యొక్క అర్థం ఏంటంటే you have to surround them by the word of God. దేవుని యొక్క వాక్యము చేత వారిని చుట్టుముట్టాలి. Yeah, that is what God wants. అదే దేవుడు కోరుతున్నాడు. And that is a blessing for your children. ఆ విధముగా చేయడం ద్వారా నీ యొక్క పిల్లల మీద దీవెన ఉంటుంది. Many parents neglect their children. చాలా మంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని They get involved or they are drowned in their own life so much. వారి The యొక్క children are neglected. వారి యొక్క పనుల్లోనే వారి యొక్క సొంత జీవితంలో వారు ఎంత మునిగిపోతారంటే పిల్లల గురించి నిర్లక్ష్యం చేస్తారు. You don't read the word of God. నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదవవు. You don't meditate the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవు. And what can you communicate to your children? ఆ విధంగా నువ్వు చేయని కారణాన్ని బట్టి వారికి ఏమేమి I know చేస్తావు? a brother, నాకు ఒక సహోదరుడు తెలుసు. for his family prayer at home, తన యొక్క కుటుంబ ప్రార్థన కొరకై he prepares himself as if he prepares himself to give a message in the assembly. మీ యొక్క సంఘంలో వర్తమానం ఇవ్వాలంటే ఎంతగా సిద్ధపడతాడు, అంతగా కుటుంబ ప్రార్థనకి సిద్ధపడతాడు. He used to prepare himself to share something for the family, for the benefit and the blessing of the whole family. కాబట్టి కుటుంబం యొక్క క్షేమం కొరకై, కుటుంబం యొక్క మేలు కొరకై కుటుంబ ప్రార్థనకి ఎంతగానో సిద్ధపడతాడు. Unless you have it, how can you share? ఒకవేళ కనుక నీ దగ్గరే వాక్యం లేకపోతే ఇంకా వారికి ఏం బోధిస్తావు? This is a wonderful treasure, gift of God, without measure God has given unto us. కాబట్టి ఎటువంటి హద్దు లేకుండా దేవుడి యొక్క గొప్ప నిధిని మనకిచ్చాడు. Brother Baksing used to made us sing one Bible chorus which we have forgotten in most of the assemblies. సోదరుడు భక్సింగ్ గారు ఒక బైబిల్ కోరస్ మాకు నేర్పించినాడు, పాడేవాళ్ళం అప్పుడు చాలా మంది. What a wonderful treasure, gift of God without measure. ఎటువంటి హద్దు లేకుండా కొలత లేనటువంటి ఎంత గొప్ప ధన నిధిని దేవుడు మనకు అనుగ్రహించాడు. Most of us who do not know the simple mechanism of this spiritual mechanism of the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యం యొక్క విలువ అనేక మంది మనం ఎరుక్కుండా ఉంటున్నాం. Unless you know it, how can you communicate to your family? ఒకవేళ కనుక నీకే కనుక తెలియకపోతే నీ కుటుంబం వరకు ఏ విధంగా నువ్వు There తెలియజేస్తావు? was a man in our native place, Gudur, మా యొక్క సొంత గ్రామంలో గూడూరులో ఒక వ్యక్తి ఉన్నారు. a poor farmer. చాలా పేదవాడైనటువంటి వ్యవసాయకుడు. In his land, he found mica. తన యొక్క భూమి ఉన్నటువంటి పొలంలో మైకాని కనుగొన్నాడు. He shared with his friends. తన యొక్క స్నేహితులతో చెప్పాడు. They said, in your land there is mica. వారు చెప్పారు, నీ యొక్క భూమిలో మైకా ఉంది, There could be a mica mine here. ఇక్కడ మైకా గనులు ఉండొచ్చు. Then whatever he had, he sold and arranged the technicians, engineers, and there came a mine, mica mine. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా అమ్మేసి
ఆ యొక్క నిధి గురించి కనుక్కోవడానికి ఆ యొక్క ఇంజనీర్లందరినీ అరేంజ్ చేశాడు. He is an unlearned man. అతనికి ఏమాత్రం చదువు రాదు. But he became a lackey overnight. తర్వాత ఒక్క రాత్రిలోనే లక్షాధికారి అయిపోయినాడు. Very rich man. చాలా గొప్ప ధనవంతుడు. Everybody started noticing him in our hometown. తర్వాత మా యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరి గురించి అతన్ని గుర్తించడం So ప్రారంభించాడు. now he has got money. ఇప్పుడు ఆయన దగ్గర చాలా డబ్బులు వచ్చాయి. He purchased an ambassador car. ఒక అంబాసిడర్ కారును కొన్నాడు. Those days ambassador car means it is a big sight. ఆ దినాల్లో అంబాసిడర్ కార్ అంటే అది చాలా గొప్ప సంగతి. Rarely anybody would have. చాలా ఎవరికో అరుదుగా I am ఉండేటువంటి talking about late 40s, 47, 48. నేను చెప్పేది 1940 సంవత్సరాలు In the జరిగింది. schools, everybody would talk about that man. ప్రతి స్కూల్స్ లో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కూడా ఆ యొక్క వ్యక్తి గురించి He మాట్లాడుకునేవారు. purchased an ambassador car. ఆయన ఒక అంబాసిడర్ కారు కొన్నాడు. When the ambassador car is going in the streets, ఈ యొక్క దారిలో అంబాసిడర్ కారు children will పోతుంది చూడ కార్ పోతుంది చూడ. చూడనేవారు. That was the situation. అటువంటి పరిస్థితి ఉంది ఆ Now దినం. one day he told his driver, ఒక దినాన అతను యొక్క డ్రైవర్ కి చెప్పాడు, hey, let us go to Nellore for 25 miles from Gudur. గూడూరు నుంచి నెల్లూరుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి So he was sitting enjoying on the back of the car. చాలా హాయిగా వెనక సీట్ లో కూర్చున్నాడు. The driver is driving. డ్రైవర్ డ్రైవ్ చేస్తా ఉన్నాడు. And then as he was driving, he applies brakes, he changes gears, and that is how he was driving. కాబట్టి డ్రైవర్ డ్రైవ్ చేసేటప్పుడు గేర్స్ మారుస్తా ఉన్నాడు, బ్రేక్స్ వేస్తా ఉన్నాడు. So as he was doing that, ఆ విధంగా జరిగిస్తా ఉన్నప్పుడు this fellow, he saw what the driver was doing. డ్రైవర్ ఏం చేస్తున్నాడని ఈ వ్యవసాయకుడు గమనించాడు. Then he said, అప్పుడు ఏమన్నాడు, hey, what are you doing here? నేను ఏం చేస్తున్నావు ఎక్కడ అన్నాడు. Sir, gear marustunan, sir. గేర్ మారుస్తున్నాను సార్ Then అన్నాడు. he got wild with him. నాకు చాలా కోపం వచ్చింది. Hey, useless fellow, at home you wasted several hours. Why did you not do all this at home? అరే ఈ పనికి మాలినోడా, ఈ యొక్క గేర్లు మార్చే పని నువ్వు ఇంటి దగ్గర ఎందుకు చేసుకొని రాలేదు, ఇక్కడికి వచ్చి గేర్లు మారుస్తున్నావు అన్నాడు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? వాడికి నవ్వాలనో ఏడవాలని అర్థం కదా. He is the owner of that car. ఈ యొక్క కారుకి యజమాని ఈ He వ్యక్తి. is the owner of that treasure. ఈ యొక్క దాని యొక్క విలువకి ఆ యొక్క But he doesn't understand the simple mechanism of that car. అయితే ఆ యొక్క కారు ఏ విధంగా పనిచేస్తున్న సంగతి ఆ వ్యక్తికి Many తెలియదు. of us are like that. మనం కూడా చాలా మంది We are totally nervous concerning the word of God. దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి ఏ మాత్రం ఎరుకలేని వారంగా ఉన్నాం. That's why we are not able to teach our people at home. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి వారికి మనం వాక్యాన్ని You may బోధించాలి. say 100 times, నీవు బహుశా 100 సార్లు and you చెప్పు. may hang a board at your place also. నీ యొక్క ఇంట్లో వాక్యాలు కూడా తగిలి, As for me and my house, we will serve the Lord. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుకుని బోధి పెట్టచ్చు. Unless and until you are able to communicate God's word, God's truth out of your personal experience to your children, to your family, this cannot be accomplished. నీ యొక్క ఇంటిలోని వారికి నీ యొక్క సొంత జీవితంలో నుంచి, వ్యక్తిగత అనుభవంలో నుంచి ఈ యొక్క విషయాలు వారికి నేర్పించలేకపోతే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. We have read in Deuteronomy chapter 4 and also chapter 6. మనం ఈ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం The చదివాం. essence of it is, ఈ యొక్క సారాంశం ఏంటంటే learn the word of God దేవుని యొక్క వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి. and then do the word of God దేవుని యొక్క వాక్యం ప్రకారం జరిగించాలి. and then teach the word of God. దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. That is what Ezra also did. అదే ఎజ్రా కూడా చేశాడు. Ezra chapter 7, ఎజ్రా 7వ అధ్యాయం, Ezra chapter 7 verse 10. ఎజ్రా 7వ అధ్యాయం 10వ వచనం. That is the divine order of communicating God's word. దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా బోధించాలో ఒక దైవ క్రమం ఇవ్వబడింది. Whether it be in the house of God అది దేవుని ఇంటిలో కావచ్చు, or in your own home. మీ యొక్క ఇంటిలో కావచ్చు. This is the divine principle which ought to be practiced. ఇది ఈ దైవ నియమాన్ని మనం అభ్యాసం చేయాలి. This order cannot be changed. ఈ క్రమాన్ని ఎవరు మార్చడానికి You వీలు. have to maintain this divine order. ఈ క్రమాన్ని మనం అందరం కూడా పాటించాలి. What is the divine order? ఏంటి ఈ యొక్క దైవ నియమం? Ezra chapter 7 verse 10. Listen to it as we read very carefully. మేము ఈ వాక్యాన్ని చదువుతా ఉంటాం, మీరు జాగ్రత్తగా గమనించండి. For Ezra had prepared his heart to seek the law of the Lord and to do it and to teach in Israel statutes and judgments. ఎజ్రా 7:10. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. He decided to seek the word of God. దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించడానికి నిర్ణయించుకున్నాడు. That means not only reading but also meditating the word of God. దాని యొక్క అర్థం ఏంటంటే కేవలం చదవటం మాత్రమే కాకుండా అధ్యయనం చేయటం. How do you differentiate between reading and meditating? ఈ యొక్క చదవటము తర్వాత ధ్యానించటం మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? If you go to the village side, మీరు కనుక గ్రామాల్లోనికి వెళ్తే from 7 o'clock up to 11 o'clock or so, all the buffaloes and cows, they keep grazing in the fields. 7 గంటల నుంచి 11 గంటల దాకా ఈ యొక్క ఆవులు గేదెలు అవన్నీ కూడా పొలంలో మేత మేస్తా ఉంటాయి. They pick up grass. అవి ఏం చేస్తాయంటే ఆ యొక్క గడ్డిని
Almost up to 11 o'clock they do that. 11 గంటల దాకా గడ్డి మేస్తాయి. Then they settle down under the shadow of the trees. 11 గంటల తర్వాత ఏం చేస్తాయంటే చెట్టు నీడ కింద కూర్చుంటాయి. And then they keep munching, never వేయుట. నెమర వేస్తా ఉంటాయి. తినుట, నెమరు వేయుట. తినటం తర్వాత. That is how we differentiate reading and meditating. కాబట్టి ఈ యొక్క చదువుట ధ్యానించడం అన్నటువంటి వ్యత్యాసం ఇది. Maybe you are reading the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా ఉండొచ్చు. In order to assess and understand the truth therein, you have to meditate, ponder upon the word of God. నీవు చదివినటువంటి వాక్యాన్ని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ఏదైతే చదివావో దాన్ని నెమరవేయాలి. Keep thinking about that word. నీవు ఏదైతే చదివావో దాని గురించి ఆలోచించాలి. So that you may be able to be a blessing for others, communicate things to others. అప్పుడు నీవు నేర్చుకున్నటువంటి విషయాలు ఇతరులకు నీవు బోధించగలవు. Firstly at home. మొట్టమొదటిగా ఇంట్లో You should have that burden. Mummy and daddy, both of you, you have a bounden responsibility to assess and to understand the word of God and communicate to your children at home. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివి వాటిని అధ్యయనం చేసి పిల్లలకు నేర్పించేటువంటి బాధ్యతను కలిగి ఉండాలి. It is not enough that you write that board and keep it, as for me and my house, we will serve the Lord. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడానికి బోర్డు రాసి ఇంట్లో తగిలిస్తే సరిపోదు. Doing the word of God is very important. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జరిగించున్నది చాలా ప్రాముఖ్యం. And then you teach them. ఆ తరువాత వారికి బోధించాలి. In Philippians chapter 4 verse 9. చూడండి ఫిలిప్పీ రాసిన పత్రిక. There we find the burden of Apostle Paul for Philippian believers. ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసుల పట్ల అపోస్తలులైనటువంటి పౌలు కలిగినటువంటి బాధ్యత ఏంటో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. Philippians chapter 4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 9. 9వ వచనం. Those things which you have both learned and received and heard and seen in me, do, and the God of peace shall be with you. మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు నీకు తోడై ఉండును. You have learned, మీరు నేర్చుకున్నారు, you have received, మీరు అంగీకరించారు, you have heard so much, మీరు ఎంతగానో విన్నారు, and also you have seen so much in my life. అంతేకాకుండా నా యొక్క జీవితంలో మీరు అనేక విషయాలు చూచారు. Now he says, do those things. వాటిని మీరు ఇప్పుడు చేయాలని నేను చెప్తున్నాను. So doing is very important than anything else. కాబట్టి అన్నిటికంటే కూడా చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. How long you will only be the hearers of the word? ఎంతకాలం మీరు వాక్యాన్ని వినేవారు మాత్రమే ఉంటారు? We should be the doers of the living word as well. దేవుని సజీవమైనటువంటి వాక్యం ప్రకారంగా జరిగించే వారంగా ఉండాలి. James chapter 1. చూడండి యాకోబు పత్రిక. All these have a practical application for your family life. ఇవన్నీ కూడా మన యొక్క కుటుంబ జీవితానికి క్రియాపూర్వకంగా అన్వయించుకోదగినటువంటి విషయాలు. We somehow confine all these things into the portals of the house of God. మనం కేవలం వీటిని గోడకు తగిలించేటువంటి వాక్యాలు మాత్రంగానే మార్చి పడేశాం. James chapter 1. చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21, 22, 23. 21, 22, 23. Wherefore lay apart all filthiness and superfluity of naughtiness, and receive with meekness an engrafted word, which is able to save your souls. But be doers of the word, and not hearers only, deceiving your own selves. For if any be a hearer of the word, and not a doer, he is like unto a man beholding his face, natural face in a glass. 21 నుంచి అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. In order that your whole family may be blessed, మీ యొక్క కుటుంబం అంతయు కూడా ఆశీర్వదింపబడటానికి, in order that your whole family may come into the portals of the house of God and worship him, మీ యొక్క కుటుంబం అంతయు కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆరాధించువారుగా ఉన్నట్లు you have to be doers of the word. మీరు వాక్యం ప్రకారంగా ప్రవర్తించువారై ఉండాలి. Shall we take a decision in the presence of the Lord? దేవుని యొక్క సన్నిధిలో మనం యొక్క తీర్మానం తీసుకుందాం. Lord, all these years, ever since I have been coming to the house of God, దేవుని యొక్క ఇంటికి వచ్చినటువంటి ఆ దినాల నుంచి, ever since I am saved, నేను రక్షించబడినటువంటి దినాల నుంచి, I have only been hearing the word of God. నేను దేవుని యొక్క వాక్యాన్ని వినేవాడుగా మాత్రమే, I have only been appreciating the word of God. దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా మెచ్చుకునేవాడు. Nothing had gone in my heart. అయినప్పటికీ ఈ వాక్యం నా హృదయంలోనికి So వెళ్ళలేదు. Lord, help me to be the doers of the word of God. ప్రభువా, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా చేయనట్లు ప్రవర్తించినట్లు సహాయం When you చేయండి. come to the house of God, దేవుని యొక్క ఇంటికి వచ్చినప్పుడు you should open up your heart for the reception of the word. దేవుని యొక్క వాక్యం అంగీకరించినట్లుగా నీ యొక్క హృదయాన్ని తెరవాలి. You should be a changed person before you leave the house. నీవు దేవుని యొక్క ఇంటిని వదిలే సమయం కల్లా నీవు
మార్పు చెందిన వ్యక్తిగా ఉండాలి. There should be a change in behavior. నీ యొక్క ప్రవర్తనలో మార్పు. If you go as you came inside, నీవు ఏ విధంగా లోపలికి వచ్చావో అట్లానే without వెళ్ళిపోతే, any change of attitude whatsoever, నీ యొక్క వైఖరిలో ఎటువంటి మార్పు లేకుండా నువ్వు బయటికి వెళ్తే, your coming here is in vain. నీవు ఇక్కడికి రావటం వ్యర్థం. What a sad situation. ఎంత విషాదకరమైన సంగతి. You have to open up your heart to receive the word of God. దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినట్లుగా నీ హృదయాన్ని తెరవాలి. Then there will be a change in your life. అప్పుడు నీ యొక్క జీవితంలో రూపాంతరం కనిపిస్తుంది. John's Gospel, చూడండి యోహాను సువార్త chapter 15. 15వ అధ్యాయం. John's Gospel, chapter 15, verse 3. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. This happens when we are seated in the presence of the Lord. మనము దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు ఈ యొక్క సంగతి జరుగుతుంది. Now you are clean through the word which I have spoken unto you. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. We are cleansed by the word of God. దేవుని యొక్క వాక్యము చేత మనము We శుద్ధీకరించబడుతున్నాము. are washed by the ministry of the word of God. దేవుని యొక్క వాక్య పరిచర్యను బట్టి మనం శుభ్రం చేయబడుతున్నాం. How can this take place? ఏ విధంగా జరుగుతోంది? As the word of God is ministered unto us, దేవుని యొక్క వాక్యం మనకు అందించబడినప్పుడు, as the Lord is convicting us by the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు మనల్ని ఒప్పింపజేస్తున్నప్పుడు, then and there commit yourself unto the Lord. అప్పుడే నిన్ను దేవునికి You అప్పగించుకోవాలి. don't have to wait until the time brother would ask you, put up your hand. మీ యొక్క చెయ్యి ఎత్తండి అని బ్రదర్ చెప్పేంత వరకు మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. When the Lord is convicting you through the word, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన నిన్ను ఒప్పింపజేస్తున్నప్పుడు, then and there confess it in your heart. అక్కడే నీ యొక్క హృదయంలో మీరు ఒప్పుకోండి. Lord, this is where I lack. ప్రభువా, ఇక్కడ నేను తప్పిపోతున్నాను. This is my shortcoming. ఇది నేను నా పొరపాటు. This is my weakness. ఇది నా బలహీనత. Oh Lord, forgive me. ఓ ప్రభువా, నన్ను క్షమించండి. Wash me by thy blood. మీ యొక్క రక్తం ద్వారా నన్ను కడగండి. Then if that you are doing, నీవు అట్లా చేసినప్పుడు, that is the spiritual transaction that should take place in the house of God. ఆత్మీయమైనటువంటి విషయాలు నీ యొక్క దేవుని యొక్క నీ యొక్క విషయంలో జరుగుతూ ఉంటున్నాయి. Then by the time you go out, నీ బయటికి వెళ్లే సమయానికి there would be a total change of attitude. నీ యొక్క వైఖరిలో ప్రవర్తనలో మార్పు వస్తుంది. But many people, they don't even listen to the word of God properly. అయితే చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని సరిగా వినటం కూడా చేయరు. They come with word proof jackets. వారు దేవుని యొక్క వాక్యం లోపలికి చొచ్చుకొని పోనటువంటి బట్టలు వేసుకొని వస్తారు. Word proof, bullet proof jackets. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అని మీకు తెలుసు. Now somebody I heard, I read in the newspaper, that fellow with 10 crores of rupees, he purchased a bullet proof car. నేను న్యూస్ పేపర్ లో The entire car is bullet proof. 10 కోట్లు పెట్టేసి తన యొక్క బుల్లెట్ ప్రూఫ్ కార్ ను కొన్నాడంట. అంటే బుల్లెట్ తో కాల్చినా కూడా ఏం జరగదు. You fire any rounds, it will not go inside. ఎన్ని రౌండ్స్ కాల్చినా కూడా కారులోకి So దూసుకెళ్ళదు. that is how many believers come with bullet proof jackets, word proof jackets. ఆ విధముగా వాక్యము లోపలికి చొచ్చుకొని పోనటువంటి బట్టలు వేసుకొని వస్తున్నారు. Many years ago, అనేక సంవత్సరాల కిందట I was in Kalimpong for the Holy Convocation. పరిశుద్ధ సమాజ కూడికల కొరకై కాలింపాకి వెళ్ళాను. Brother taught me Hindi song. అక్కడ నేను హిందీ సాంగ్ తో ప్రారంభించాను. నేను హిందీ సాంగ్ నేర్పించమని చెప్పిన. నేర్పించమని నాకు చెప్పాను. క్యా హై తేరీ గవాయి. That was originally composed by me in Hindi. అది నీ సాక్ష్యము ఏది, నీ సాక్ష్యము ఏదైనటువంటి పాట హిందీలో నేను మొట్టమొదటిసారి రాశాను. So they asked me to teach the congregation. కాబట్టి సమాజానికి యొక్క హిందీ పాట నేర్పించమని నాకు చెప్పారు. 7,000 people are there. అక్కడ 7,000 మంది ప్రజలు They వచ్చారు. gave me a harmonium నాకు హార్మోనియం and ఇచ్చారు. I was playing and teaching. ఆ విధంగా హార్మోనియం పాట వేసి వారికి As I నేర్పిస్తాను. began to sing, నేను పాట one young man got up from there, యవనస్తుడు లేచి నిలబడ్డాడు. came almost in front of the pulpit సుమారు ముందుకు వచ్చాడు. and he clicked. ఆయన క్లిక్ చేశాడు. Flash came, ఫ్లాష్ వచ్చింది. but the shutter is still on. అయితే ఆ షట్టర్ మాత్రం ఇంకా ఆన్ లోనే ఉంది. కెమెరాకు ఉంటుంది షట్టర్. కెమెరా That is still on. I think He did not remove it. అది ఆయన తీయలేదు. And then he clicked. అప్పుడు ఆ విధంగా క్లిక్ చేశాడు. And very happily went and sat. He thought he captured my picture. ఆ ఫోటో బాగా తీసుకున్నాను అనుకున్నాడు. వెళ్ళి కూర్చున్నాడు. Then as I was singing the last word, నేను చివరి వచనం పాడాను. again same brother came in front. మళ్ళా అదే వ్యక్తి ముందుకు వచ్చాడు. Again he clicked. Still the shutter was on. మళ్ళా క్లిక్ చేశాడు. ఆయన షట్టర్ మాత్రం తీసలేదు. Then there itself I told the congregation, నేను అప్పుడే యొక్క సమాజానికి this చెప్పాను. is how many believers come and sit in the congregation. ఈ విధముగా చాలా మంది విశ్వాసులు వచ్చి మందిరంలో కూర్చున్నారు. Shutter of their heart is shut up. వారి యొక్క హృదయం యొక్క తలుపు మూయబడి ఉంది. Closed tightly. చాలా గట్టిగా తలుపు మూయబడి ఉంది. So nothing goes inside. ఆ విధంగా ఉన్నప్పుడు ఇంక వాక్యం Word of God can never penetrate in their heart. So thus there cannot be a permeation, that means it cannot spread in your life. వారి యొక్క హృదయంలోనికి వాక్యం పోనట్లుగా వారి యొక్క తలుపు గట్టిగా పోకుండా ఉన్నట్టు So that is how you are not blessed. So you are not a means of blessing for others. కాబట్టి నీవు ఆశీర్వాదం పొందవు, నీవు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండలేవు. The ministry of the word should bring this blessing. కాబట్టి ఈ యొక్క వాక్య పరిచర్య ఈ ఆశీర్వాదాన్ని మనకు తెచ్చిపెట్టాలి. Is it జరుగుతుందా? జరుగుతా Is ఉందా? it happening in our midst? మన యొక్క మధ్యలో జరుగుతా ఉందా? I see 2 Timothy. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం.
16 and 17. 16-17 వచనాలు. 2 Timothy chapter 3, 16 and 17. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. This must take place. ఇది తప్పనిసరిగా మన జీవితాల్లో జరగాలి. If this is not taking place, ఇది గనక మన జీవితాల్లో జరగకపోతే your coming here and sitting and wasting time is a waste. మీరు ఇక్కడికి రావటం, కూర్చోవటం, సమయం ఇక్కడ గడపడం వృధా. With much sacrifice you are seated here. మీరెంతో కష్టపడి సమర్పణతో ఇక్కడికి వస్తున్నారు. And many others in this world, they are taking rest and doing various errands. You have sacrificed and you have come to the house of God. ఈ లోకంలో చాలా మంది వారి పనులు చేసుకుంటూ వారి విశ్రాంతి తీసుకుంటా ఉంటే మీరు సమర్పణతో వచ్చి ఇక్కడ కూర్చుని Then what should you do? అయితే మీరేం చేయాలి? Oh Lord, speak to me. ఓ ప్రభువా, నాతో మాట్లాడండి. I want to hear thy word. మీ యొక్క వాక్యాన్ని వినాలని, I want to hear thy voice. మీ యొక్క స్వరాన్ని I వినాలని, want to be instructed by you. మీ చేత బోధించబడాలి, I want to be corrected by మీ you. చేత సరిచేయబడాలి, I want to be molded and mended by you in thy presence. మీ యొక్క సన్నిధిలో మీ చేత నేను బాగు చేయబడాలని కోరుతున్నాను. ఆ విధముగా that type of attitude you should have when you are seated in the presence of God. అటువంటి వైఖరి మనము దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు కలిగి ఉండాలి. 2 Timothy చూడండి 2 తిమోతి chapter 3, 3వ అధ్యాయం 16 and 17. 16-17 వచనాలు. All scripture is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness, that the man of God may be perfect, thoroughly furnished unto all good works. దైవజనుడు సన్నతుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. Thoroughly furnished by good works. ప్రతి సత్కార్యం కొరకు ఈ యొక్క మనకి ఇవ్వబడి ఉన్నది. This can happen when you are instructed, accept instruction from the Lord. దేవుని ఇచ్చేటువంటి ఉపదేశాన్ని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడే ఇది సంభవిస్తుంది. Correction by the Lord. దేవుని చేత సరిచేయబడాలి. And thus you will be a transformed person. ఆ విధముగా నీ యొక్క జీవితం రూపాంతరం చెంది రూపాంతరపడిన వ్యక్తిగా ఉంటారు. I often say, నేను సాధారణంగా house చెప్తాను, of God is like a servicing station where we give our cars for service. మన యొక్క ఈ యొక్క కార్లు సర్వీసింగ్ కి ఇచ్చేటువంటి సర్వీస్ అంటే ఎట్లా ఉందో దేవుని యొక్క గృహము, దేవుని యొక్క మందిరం విశ్వాసులకు అట్లా ఉండాలి. As the cars are serviced in the service station, so also we are serviced by the power of the Holy Spirit. ఈ యొక్క సర్వీస్ స్టేషన్ లో ఏ విధంగా కార్లు బాగు చేయబడుతున్నాయో దేవుని యొక్క ఇంటిలో దేవుని యొక్క ఆత్మ శక్తి ద్వారా మన యొక్క జీవితాలు బాగు చేయబడాలి. We give our cars at 8 o'clock in the morning. ఉదయకాలం 8 గంటలకు వెళ్ళి కార్ అక్కడ ఇస్తాం. That fellow would say 3 o'clock you come and collect your car. అతను ఏమంటే 3 గంటలకు వచ్చి మీ కార్ తీసుకెళ్ళచ్చు. When you go at 3 o'clock, 3 గంటలకు వెళ్ళినప్పుడు oh, when you see your car, it is spick and span, so clean, so neat and tidy. మీ యొక్క కారు చాలా నీట్ గా శుభ్రం చేయబడి అంత చక్కగా క్లీన్ It చేయబడినట్టు will be shining, it will look like a new car. అది కొత్త కారు వల్లే మెరుస్తా కనిపిస్తుంది. Wow, how did this happen? ఏ విధంగా జరిగింది? Because if you personify the car subjected itself to the cleansing by water in the servicing station. కాబట్టి ఆ యొక్క సర్వీసింగ్ స్టేషన్ మీరు అక్కడ వదిలిపెట్టినప్పుడు ఆ యొక్క నీళ్ల చేత అది శుభ్రం చేయబడింది. Yeah, it subjected itself to that activity. ఆ యొక్క పని జరిగించుటకై కారు తను తాను అక్కడ అప్పగించుకుంది. Suppose you think కారు చెప్తుంది, ఏ నన్ను కడగద్దు బా, నన్ను కడగద్దు, అరే నాకు నొప్పేస్తుంది, ఓ చేయొద్దు అని అంటే, కడిగేటప్పుడు కనుక నాకు నొప్పేస్తుంది, నన్ను కడగద్దు అని కారు చెప్పింది అనుకోండి. సో కార్ సబ్జెక్ట్స్ ఇట్సెల్ఫ్ టు ది టోటల్ క్లెన్సింగ్. ఆ విధంగా పూర్తిగా శుభ్రం చేయబట్టడానికి కారు తను అప్పగించుకుంది. It is thoroughly cleansed. అది పూర్తిగా శుభ్రం And చేయబడింది. it is also lifted up. ఆ తర్వాత కారు కొంచెం పైకి And from down also they wash. కింద నుంచి కూడా నీరు కొట్టి Every nook and corner of the car is thoroughly washed. ఆ విధంగా పూర్తిగా అన్ని వైపులా కారు శుభ్రం చేయబడతాయి. And then oil is done. ఆ తర్వాత కొంచెం దానికి ఆయిల్ Everything, change of oil, everything is done. ఆయిల్ మార్చి వేయబడింది మొత్తం. And when you go at 3 o'clock, 3 గంటలకు మీరు వెళ్ళినప్పుడు shining car you will get. మెరిసేటువంటి కారు కనిపిస్తుంది. That activity should take place spiritually in the house of God. అటువంటి పని మన యొక్క జీవితాల మీద ఆత్మీయంగా దేవుని యొక్క ఇంటిలో You are జరగాలి. serviced by the word of God. దేవుని యొక్క వాక్యం చేత మీరు బాగు చేయబడాలి. You are helped by the word of God. దేవుని యొక్క వాక్యం చేత మీరు సహాయం చేయబడాలి. Acts of the Apostles, చూడండి అపోస్తల కార్యాలు chapter 20, verse 32. 20-32 వచనం. Acts of the Apostles, అపోస్తల కార్యాలు chapter 20, verse 32. 20వ అధ్యాయం 32వ వచనం. And now, brethren, I commend you to God and to the word of His grace, which is able to build you up and to give you an inheritance among all them which are sanctified. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. So he told this to Ephesian elders. కాబట్టి ఎఫెసీ నుంచి వచ్చినటువంటి పెద్దలకి I commend you unto God నేను మీకు దేవునికి అప్పగిస్తా ఉన్నాను, and also unto His word. అంతేకాకుండా కృపావాక్యానికి And అప్పగిస్తాను. that word has got power to build you up.
మిమ్మల్ని కట్టుటకు ఈ వాక్యానికి శక్తి ఉంది. What a wonderful opportunity that we have. ఎంత ఇటువంటి చక్కని అవకాశం మనం కలిగి In ఉన్నాం. our assemblies there is much ministry of the word of God. మన యొక్క మందిరాల్లో దేవుని యొక్క వాక్యం ఎక్కువగా ప్రకటించబడుతుంది. How much benefit we have received. ఎంత మేలు మనం యొక్క వాక్యం నుంచి Since పొందాము. how many years you have been listening to the word of God? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నావు. Did it make any effect, positive effect on your life? నీ యొక్క జీవితం మీద ఈ యొక్క వాక్యం ఏమన్నా మార్పు కలగజేసిందా? Was there any change in your నీ attitude? యొక్క వైఖరిలో ఏమన్నా మార్పు కలిగిందా? Was there any change in your behavioral pattern? నీ యొక్క ప్రవర్తనలో ఏమన్నా మార్పు కలిగిందా? Or you are the same as you were before? లేక ఇంతకు ముందు ఉన్నట్టుగాని ఇప్పుడు కూడా ఉన్నావా? If that is the case, ఒకవేళ కనుక ఇంతకు ముందు ఉన్నట్టు you ఇప్పుడు కూడా cannot be ఉంటే a blessing for your family. నీ యొక్క కుటుంబానికి ఇంటిలో నువ్వు ఏమాత్రం మేలుకరంగా And ఉన్నావు. those who are unregenerated at home can never ever come to the true knowledge of the Lord, because you yourself is a stumbling block for their coming to the Lord. నీ ఇంటిలో ఇంకా మారు మనసు పొందినటువంటి వారెన్నడూ కూడా దేవుని దగ్గరికి రాలేరు. ఎందుకంటే వారికి ఒక అడ్డుబండగా నీవే ఉన్నావు. So may God speak to you. దేవుడు నీతో మాట్లాడు. Whoever you are, నీవెవరైనప్పటికీ commit yourself unto the Lord. నిన్ను నీవు దేవునికి అప్పగించు. Lord, so far, though I am saved, there is no change in my life. ప్రభువా, నేను మారు మనసు పొందినప్పటికీ నా యొక్క జీవితంలో ఏమాత్రం మార్పు లేదు. There is no change in my behavior. నా యొక్క ప్రవర్తనలో మార్పు లేదు. So people at home are offended of my life. నా యొక్క జీవితాన్ని బట్టి నా ఇంటిలో ఉన్నటువంటి వారు I అభ్యంతరపడుతున్నారు. am a hindrance for them. వారికి నేను ఒక అడ్డుబండగా ఉన్నాను. Sometimes parents are hindrance to the children. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకు అడ్డుబండగా ఉన్నారు. Sometimes children are hindrance to the parents. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులకు అడ్డుబండగా ఉన్నారు. Sometimes grandparents also. కొన్నిసార్లు తాత అమ్మమ్మ వారు, Sometimes father-in-law, mother-in-law. కొన్నిసార్లు మామ అత్తలు అడ్డుబండలుగా ఉంటున్నారు. So in all these situations, ఈ పరిస్థితులన్నింటిలో కూడా you have to submit yourself to the word of God. నిన్ను నీవు దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకోవాలి. It is only thus and thus alone you can really triumphantly, victoriously, you can make a statement like that of Joshua, as for me and my house, we will serve the Lord. అప్పుడు మాత్రమే అట్లా ఎప్పుడైతే నీవు చేస్తావో అప్పుడు మాత్రమే ఎంతో దృఢముగా విజయపూర్వకంగా యెహోషువ వలె నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదని చెప్పగలం. In this relay race of life, ఇటువంటి యొక్క రిలే పరుగు పందెం లాంటి you have to జీవితంలో hand over the baton of faith. ఈ యొక్క విశ్వాసమైనటువంటి కర్రని ఇతరులకు అందించాలి. We lost our father very early. మా యొక్క తండ్రి గారిని మేము చిన్నప్పుడే My mother brought us up spiritually. మా ఆత్మీయంగా మా తల్లి గారు మమ్మల్ని పెంచారు. She was a woman of prayer ఆమె ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. and she was a good spiritual singer. ఆమె చాలా ఆత్మీయమైనటువంటి పాటలు పాడగలిగినటువంటి And there was no time where she absented herself in attending prayer meeting or Bible study or worship. ఆరాధన గాని ప్రార్థన కూడికి గాని ఎన్నడూ కూడా ఆమె మానలేదు. And every January 1st, జనవరి నెల మొట్టమొదటి దినాన when they give testimonies in our assembly in Gudur, మా గూడూరులో మందిరంలో సాక్ష్యాలు ఇచ్చేటువంటి సమయంలో finally when God's servant Brother Jesus used to give the testimony concerning the church, సంఘం గురించి సోదరుడు జేసుదాస్ గారు దైవసేవకులు ఆయన చివరిగా సాక్ష్యం ఇస్తారు. in that he said, every year you used to say like this. ప్రతి సంవత్సరం కూడా ఆయన ఈ విధంగా చెప్పేవారు. Before I went to the college to Kurnool, I have been hearing this every January 1st in Gudur. కాబట్టి చదువుకోవడానికి కర్నూలులో కాలేజీకి వెళ్ళక ముందు ప్రతి సంవత్సరం జనవరి నెల మొదటిన ఈ విషయాలు నేను వినేవాడు. There is one sister in our bed. She never absented herself neither for prayer meeting nor Bible study. మన యొక్క మందిరంలో ఒక సహోదరి ఉన్నారు. ఆమె ప్రార్థన కూడికి గాని వాక్య పట్టణానికి గాని ఎన్నడూ కూడా ఆబ్సెంట్ అవ్వలేదు. Also never absented herself from attending the worship service. అంతేకాకుండా ఆరాధన కూడికి కూడా ఆమె ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు. And you know who she is? ఆమె ఎవరో మీకు తెలుసా? She would say Krupaka. My mother's name is Krupamma. అంకుల్ వాళ్ళ తల్లి గారి పేరు కృపమ్మ. కాబట్టి దైవ సేవకుడు కృపక్క ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అవ్వరని చెప్పారు. So that is how she maintained testimony. ఆ విధంగా తన యొక్క సాక్ష్యాన్ని ఆవిడ కాపాడుకున్నారు. And that has been a great challenge for us. అది మాకెంతో సవాలుగా మాకు కనిపించింది. I and my elder brother Ravi, now he is with the Lord, and my younger sister Mani, who is now in Kovur. కాబట్టి అంకుల్ యొక్క అన్నగారు రవి ఆయన ప్రభుతో ఉన్నారు. తర్వాత చెల్లి ఆమె ఇప్పుడు కొవ్వూరులో ఉంటున్నారు. Her life was a great challenge to us. మా తల్లి గారి యొక్క జీవితం మాకు ఒక సవాలుగా ఉంది. I can tell you, for the glory of God, in all honesty, she handed over the baton of faith to us. ఎంతో యథార్థంగా దేవుని యొక్క మహిమ కొరకే చెప్తున్నాను. ఆమె యొక్క విశ్వాసం యొక్క ఆ కర్రను మాకు అందించింది. One day my brother Ravi wrote a letter to me. ఒక దినాన నా అన్నగారైనటువంటి రవి నాకు ఒక లెటర్ రాశారు. In that he gave a bit of testimony. అందులో ఒక సాక్ష్యం రాశారు. He was teaching in a college in Bittergunta. బిట్రగుంటలో ఉన్నటువంటి కాలేజీలో ఆయన బోధిస్తున్నప్పుడు Every day he will travel between Nellore and Bittergunta. నెల్లూరు నుంచి బిట్రగుంటకి ప్రతిదినం కూడా
వెళ్తూ వస్తుండేవారు. As he came back one evening, ఒక దినాన్ని సాయంకాలం తిరిగి వచ్చినప్పుడు 7 o'clock prayer meeting was there. 7 గంటలకి ప్రార్థన కూడుకుంది. 6:30 he reached home. 6:30కి ఇంటికి వచ్చారు. And there was a downpour of rain. అప్పుడు బాగా వర్షం కురుస్తా ఉంది. And he thought, there is a lot of rain. ఆయన అనుకున్నారు వర్షం పడతా ఉంది కదా, Now let me not go ఈ రోజు to the prayer meeting. ప్రార్థన కూడికి And he వెళ్ళాలి. started relaxing on his ఆ part. విధంగా కొంచెంసేపు కూర్చుందాం అనుకున్నారు. Then he wrote in that letter, ఆ యొక్క లెటర్ లో ఏం రాశారంటే, then suddenly I remembered my mother. జయ అని అప్పుడు నాకు వెంటనే అమ్మ గుర్తొచ్చింది. My mother, even when there is downpour of rain, మా అమ్మగారు బాగా వర్షం కురుస్తున్నప్పటికి కూడా, even when we are very sick at home, running temperature, నాకు ఇంటిలో బాగా అనారోగ్యంగా ఉండి జ్వరం ఉన్నప్పటికి కూడా he will pray, ఆమె ప్రార్థన చేసేవారు, commit them unto the Lord. ప్రభువుకు అప్పగించేవారు. He asked the other child to take care of him. ఇంక మిగిలిన పిల్లల్ని బాగలేని వాడి గురించి She would take an umbrella and go in the downpour of rain. గొడుగు పట్టుకుని కొమ్మ వర్షంలో కూడా వెళ్ళేవారు. Yeah, she would definitely will go. ఆమె తప్పనిసరిగా వెళ్ళేవారు. So my brother wrote, అప్పుడు నా అన్నగారు నాకు when రాశారు, I remembered the activity of my mother, అమ్మ చేసినటువంటి ఆ పనులు నాకు గుర్తొచ్చినప్పుడు it was a challenge for me. నాకు అది ఒక సవాలుగా ఉండింది. I jumped out of my cot, నేను వెంటనే మంచం మీద నుంచి దిగాను, took an umbrella, గొడుగు తీసుకున్నాను. and went in this umbrella, ఈ గొడుగు that umbrella to the church of God. గొడుగు పట్టుకుని మందిరానికి వెళ్ళా. When I was reading the testimony, I was crying. నేను ఆ యొక్క సాక్ష్యాన్ని చదువుతా ఉన్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. So I determined I should set an example and challenge for my own children. అప్పుడు నేను అనుకున్నాను, ఈ విధంగా నేను కూడా ఉండి నా యొక్క జీవితాన్ని నా పిల్లలకు ఒక సవాలుగా పెట్టాలి. I have 5 children. నాకు 5 పిల్లలు. Hepzibah, Hepzibah, Emmanuel, Titus, Daniel and Joshua. Emmanuel, Titus, Daniel and Joshua. Quite a flock, church at home. కాబట్టి 5 పిల్లలు ఇంటి దగ్గరే ఒక సంఘం లాంటి. Our homes are miniature church. మన యొక్క కుటుంబాలు, మన యొక్క ఇల్లు చిన్న సంఘాలు లాంటివి. చిన్న సంఘం. Where the head of the family, husband is the pastor and you are the pastor amma. అక్కడ ఆ యొక్క చిన్న సంఘమైనటువంటి ఇంటిలో తన నాన్నగారు పాస్టరు, మీరేమో పాస్టర్ అమ్మ. It is a great responsibility. గొప్ప బాధ్యత ఇది. You have to take care of that flock at home. కాబట్టి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చిన్న మంద గురించి మీరు జాగ్రత్త వహించాలి. You have to guard that flock at home. ఆ యొక్క ఇంటి మందని జాగ్రత్తగా కాపాడాలి. You have to feed that flock at home. ఆ యొక్క చిన్న మందని మీరు పోషించాలి. You have to set yourself as an example to that little flock at home. ఆ యొక్క చిన్న మందకి నిన్ను నీవే ఒక మాదిరిగా పెట్టుకోవాలి. My mother did it. మా యొక్క తల్లిగారు She చేశారు. taught us to sing. మాకు పాడడం నేర్పించారు. She taught us to meditate the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం And నేర్పించారు. she taught us to go to the house of God irrespective of any situation. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఇంటికి వెళ్ళడం నేర్పించారు. That has been a great blessing. అది గొప్ప ఆశీర్వాదంగా ఉంది. And I did the same thing to my children. నా యొక్క పిల్లలకు నేను అదే నేర్పించాను. Now I see them with what urgency they run to the house of God to be there in time. దేవుని యొక్క మందిరానికి సకాలంలో రావడం కొరకై ఎంత త్వరగా వారు పరిగెట్టడం నేను చూసినప్పుడు, That is how we should be doing. ఆ విధంగా మనం కూడా చేయాలి. Then you can also say, as Joshua had said, అప్పుడు నీవు కూడా యెహోషువలో చెప్పాలి, as for me and my house, we will serve the Lord. నా మట్టుకైతే నేనును నా ఇంటి వారిని యెహోవాను It సేవించాను. involves sacrifice. అది దాంట్లో ఎంతో సమర్పణ ఉంది. సమర్పణ. Any work in relation to the church of God, whether it be family or the church itself, the sacrifice based on which the entire thing is built up. కాబట్టి నీ ఇంటిలో కానీ దేవుని యొక్క మందిరంలో కానీ నీవు చేసేటువంటి ఏ పనిలోనైనా చాలా సమర్పణ దాగి ఉంది. The word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తాం. Lord Jesus Christ saying ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు in Matthew's Gospel, మత్తయి సువార్త chapter 16, verse 18, 16వ అధ్యాయం 15. I will build my church, నేను నా సంఘమును కట్టుదును, and the gates of hell shall not prevail against it. ఈ యొక్క దీని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువరు లేవు. He said, I will build my church. నా సంఘమును నేను కడతాను. Then what did he do? ఇప్పుడు ఆయన ఏం He చేశాడు? gave himself on the cross of Calvary. కాబట్టి దాని కొరకై తన్ను తాను కలువరి శిలువ మీద He అప్పగించుకున్నాడు. emptied himself on the cross of Calvary. కలువరి శిలువ మీద తన్ను తాను ఖాళీ చేసుకున్నారు. He offered himself as supreme sacrifice on the cross of Calvary తన్ను తానే ఈ యొక్క సమర్పణగా బలిగా అర్పించుకున్నారు. and shed his precious blood. ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చారు. That is how, through the sacrifice of the Lord Jesus Christ on the cross, foundations for the building of the church were laid. ఆ విధముగా యేసు క్రీస్తు వారి యొక్క సమర్పణ ద్వారా కలువరి శిలువ మీద ఈ యొక్క సంఘం యొక్క పునాది వేయబడింది. So also our homes, which is the miniature church, in order that they may be built up, you people have to make sacrifice. అదే విధంగా
ఈ యొక్క చిన్న చిన్న సంఘాలైనటువంటి మన కుటుంబాలు కూడా కట్టబట్టడానికి మీరు కూడా సమర్పణ చేసేవారుగా ఉండాలి. Are you prepared? దాని కొరకు మీరు Are సిద్ధపడి you ఉన్నారా? prepared to make such a sacrifice? అటువంటి సమర్పణ చేయడానికి మీరు సిద్ధపడి ఉన్నారా? Then God will bless you. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Lord, by myself I cannot do it. ప్రభువా నా అంతట నేను చేయలేను. Tell the Lord your weakness. నీ యొక్క బలహీనత ప్రభువుకు చెప్పండి. Lord will help you. ప్రభు మీకు సాయం If చేస్తాడు. you take one step, He will enable you to put another step. మీరు కనుక ఒక్క అడుగు ముందుకేస్తే ఇంకొక అడుగు వేయడానికి దేవుడు సాయం May చేస్తాడు. God help us to understand this more and more. ఈ విషయాలు ఇంకా ఎక్కువగా అర్థం చేసుకున్నట్లు As ప్రభు for me and my house, we will serve the Lord. నా మట్టుకైతే నేను నా ఇంటి వారిని యెహోవాను We will సేవించుదును. see more after the break. ఈ యొక్క కొద్దిగా విరామం తర్వాత వీటి గురించి ఇంకా ఎక్కువగా చూద్దాం.